పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ట్రూత్ సోషల్ మీడియా మాతృ సంస్థ అయినటువంటి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ లో భారీగా నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి త్రైమాసికంలో 3,700 కోట్లు కూడా లాస్ అవ్వడం జరిగింది. మొదటి 3 నెలల్లో ఆదాయం 8.74 కోట్ల లోపే ఉన్నటువంటి పరిస్థితి. ఇక 41% వాటాతో ట్రంప్ పెట్టుబడులకు భారీగా గండిపడింది. క్రిప్టో మార్కెట్ పతనంతో కుప్పకూలింది ఆదాయం ఒక్కసారిగా. అయితే మార్చి నాటికి $70,000 లోపుకు పడిపోయింది బిట్ కాయిన్. వ్యాపార సామ్రాజ్యంలో తప్పని తలనొప్పులతో మాత్రం ట్రంప్ తలమునకనవుతున్నారు. ఇక మనుగడ కోసం పోరాడుతున్నటువంటి ట్రంప్ మీడియా గ్రూప్ కూడా అమెరికా కంపెనీలు టిఐఈ టెక్నాలజీతో విలీనం దిశగా టీఎంటీజీ జోరుగా చర్చలు కూడా సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆర్థిక కష్టాలు మాత్రం ఆర్థిక నష్టాలు కూడా సాగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా పూర్తి స్థాయిలో 1,000 కోట్లు కూడా ఆవిరైపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, ట్రంప్నకు ఆర్థిక నష్టాలు మొదలైన పరిస్థితులు కనబడుతున్నాయి. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో తనకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. మరి ముఖ్యంగా ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్ష పదవి తీసుకున్న దగ్గర నుంచి కూడా వివాదాలతో పాటుగా ఆర్థిక కష్టాలు కూడా అదే స్థాయిలో మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ట్రంప్ కు సంబంధించినంత వరకు ట్రూత్ సోషల్ అనేటటువంటి తన మాతృ సంస్థగా ఉన్నటువంటి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కు సంబంధించినంత వరకు తొలి త్రైమాసికంలో సుమారు $400 బిలియన్ నష్టం వాటిల్లిందంటే 3,700 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సంస్థకు సంబంధించినంత వరకు కూడా ట్రంప్ కు 41% ఈ కంపెనీలో వాటాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ నెలకి సంబంధించినంత వరకు కూడాను $1 బిలియన్ అంటే 8.7 కోట్లకు కంటే తక్కువ ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 1,000 కోట్ల ఆవిరైపోయినటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ పతనం అయిపోవడంతో పాటుగా క్రిప్టో కరెన్సీ విలువ పడిపోయినటువంటి నేపథ్యంలోనే ఈ నష్టం భారీ నష్టం వాటిల్లిందంటూ కూడాను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా గత ఏడాదిలో ఏదైతే క్రిప్టో బిట్ కాయిన్ కి సంబంధించినంత వరకు కూడా $126,000 ఉండగా బిట్ కాయిన్ నేడు అది $70,000 కంటే తక్కువకు పడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏదైతే ప్రస్తుతానికి అయితే మార్చి తర్వాత మళ్ళీ పుంజుకొని $80,000 నేపథ్యం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి మొత్తానికి కూడాను భారీ నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. అంటే $400 బిలియన్ కంటే 3,700 కోట్లు దాని నష్టానికి సంబంధించేందుకు ట్రంప్ మీడియా గ్రూప్ కు సంబంధించినంత వరకు కూడాను దాన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి అయితే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా వాటాలకు సంబంధించినంత వరకు కూడా ట్రూత్ సిఇఓ కెవిన్ మోగన్ కూడా వెల్లడించడం జరిగింది. ట్రూత్ మీడియాలో కొత్త ఫీచర్స్ తీసుకురాబోతా ఉన్నాము. దాంతో పాటుగా విలీనం దిశగా ఏదైతే టిఏఈ అనేటటువంటి టెక్నాలజీతో త్వరలోనే విలీనం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ట్రంప్ కి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాల్సినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. తన అధ్యక్షుడిగా వచ్చిన దగ్గర నుంచి కూడాను అనేక మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే ఇరాన్ తో జరిగినటువంటి దాడి నేపథ్యం, ఇరాన్ తో యుద్ధాన్ని చేసినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ట్రంప్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వ్యతిరేక పవనాలు వీచినటువంటి సిచ్యువేషన్. అమెరికాకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే యుద్ధ సామాగ్రితో పాటుగా భారీగా యుద్ధానికి సంబంధించినంత వరకు ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి సిచ్యువేషన్. మరొకవైపు తన మాతృ సంస్థగా ఉన్నటువంటి మీడియా గ్రూప్ ట్రూత్ సోషల్ అనేటటువంటి మీడియా గ్రూప్ లో కూడా పూర్తిగా నష్టాల వాటిల్లినటువంటి పరిస్థితి. దాన్ని పూర్తి చేసుకునేందుకు భర్తీ చేసుకునేందుకు మరొక సంస్థలో విలీనం చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇది ట్రంప్ కైతే కీలకంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. నష్టభర్తీకి ఇది ఒక అడుగు తొలిమెట్ట ఇస్తున్నట్టుగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎన్నో ఇడుదుడుకులు చూసినటువంటి ట్రంప్ కి ఇది చాలా పెద్ద దెబ్బగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సురాజ్ రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయినటువంటి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ లో భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. తొలి త్రైమాసికంలో 3,700 కోట్లు లాస్ అవ్వడం జరిగింది. మొదటి 3 నెలల్లో ఆదాయం 8.74 కోట్ల లోపే ఉన్నటువంటి పరిస్థితి. ఇక 41% వాటాతో ట్రంప్ పెట్టుబడులకు భారీగా గండిపడింది. క్రిప్టో మార్కెట్ పతనంతో ఒక్కసారిగా ఆదాయం కూడా కుప్పకూలిపోయింది.
మార్చి నాటికి $70,000 లోపుకు కూడా బిట్ కాయిన్ పడిపోయినటువంటి పరిస్థితి. వ్యాపార సామ్రాజ్యంలో తలనొప్పులు మాత్రం ట్రంప్కు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు మనుగడ కోసం ట్రంప్ మీడియా గ్రూప్ కూడా పోరాటం చేస్తున్నటువంటి వైనమై కనిపించాలి. ప్రధానంగా అమెరికా కంపెనీ టిఏఈ టెక్నాలజీతో విలీనం దిశగా కూడా ట్రంప్కు సంబంధించినటువంటి TMTG జోరుగా చర్చలు కూడా చేస్తున్నాయి. ఈ విలీనం అయితే కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి అవకాశంగానే భావించాలి. అట్ ద సేమ్ టైం ఒకవైపు యుద్ధ నష్టాలతో చవి చూస్తున్నటువంటి ట్రంప్కు తాజాగా తన సొంతకు సంబంధించినటువంటి TMTG కూడా పూర్తి స్థాయిలో భారీగా వేల కోట్లను నష్టాలను కూడా మూట కట్టుకుతుంది. మరి చూడాలి ట్రంప్ తీసుకోబోయేటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతాయి. TMTGని రక్షించేటువంటి దిశగా TAEలో విలీనం దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో సో విలీనం సత్ఫలితాలను ఇవ్వబోతుందా? ఒకవేళ సత్ఫలితాన్ని ఇస్తే ఎంతవరకు ఉపశమనం కలుగుతుందో మనము వేచి చూడాలి.